విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, మన పిల్లలను ధర్మ మార్గం వైపు నడిపించాలంటే ఎలా? మంచి ప్రశ్నే. చూడు నాయనా, నేను ఒక చిన్న రహస్యం చెప్తాను, బాగా విను. చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళకందరికీ కూడా దేవుడు, భక్తి, రామాయణం, మహాభారతం ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పండి. ఆ నేర్పడం చేత వాళ్ళు భగవంతునిపై భక్తి కలిగి ఉంటారు. నాయనా, తల్లిదండ్రులైన మేము చాలా రోజులు మిమ్మల్ని చూడలేము నాయనా. కేవలం మా బాధ్యత మాత్రమే తప్ప కడవరకు మిమ్మల్ని చూడలేము కదా. కాబట్టి మనందరినీ చూసేవాడు ఒకడున్నాడు. అతనే పరమాత్మ. ఆయనే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఎక్కడో కొండల్లో గుహల్లో దాక్కుని ఉన్నాడని అనుకోబాకు. నీ చుట్టూ నీ వెంటనే ఉంటాడు. నువ్వు చేసే పనికి, నువ్వు ధర్మబద్ధంగా చేసిన పనికి ఆయన తోడు ఉంటాడు నాయన. కాబట్టి ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో మీరు ప్రయాణం చేయండి అని వాళ్ళకి చెప్పినట్టయితే తప్పకుండా ధర్మాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. అందువలన ధర్మో రక్షతి రక్షిత అనే సూత్రాన్ని వాళ్ళు నేర్పండి.